హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది 'నువ్వంటే నా జతక' స్టోరీలోని 233వ భాగం. ఆ తర్వాత మేమందరం పెళ్లి ఆగిపోయిందని వచ్చిన చుట్టాలందరూ గుసగుసలు ఆడుకుంటూ వేళాకోళం చేసుకుంటూ ఉంటే అక్కడ ఉండలేక ఇంటికి వచ్చేసాము. కానీ మా కళ్ళెదురుగా మా అక్క శవమై కనిపించింది. నేను అసలు ఊహించలేదు అక్క ఇలా చనిపోతుందని. నేను కేవలం విక్రమ్ మా ఇంటి అల్లుడిగా కాకూడదు అనుకున్నాను అంతే. అక్కకి మరో సంబంధం వస్తుంది, విక్రమ్ని మర్చిపోతుంది అనుకున్నాను. కానీ విక్రమ్ తన ప్రాణమై ప్రాణం తీసుకునేంత దూరం వెళ్తుందని ఊహించలేదు. ఏది ఏమైనా దానికి మాత్రం నాకు విక్రమ్ మీద చాలా కోపం వచ్చింది. నా అక్కని ఎందుకు అంత ప్రేమ పిచ్చిదాన్ని చేశాడని. నా అక్క చనిపోయిందని తెలిసి మీ కుటుంబం మొత్తం పరిగెత్తుకుంటూ వచ్చారు, కానీ మా నాన్న వాళ్ళని లోపలికి రానివ్వలేదు. అప్పటికే కూతురు చనిపోయిందన్న బాధ నాన్నలో నిండిపోయింది. ఆ చనిపోవటం కూడా ప్రాణంగా ప్రేమించిన వాడు మోసం చేశాడని బాధతో చనిపోయిందని కోపంతో మీతో బంధాలన్నీ తెంచుకొని మరోసారి ఇంటి గడప తొక్కితే చచ్చినంత ఒట్టని వేసుకున్నారు. అందుకే ఇంతవరకు నువ్వు తప్ప మీ ఇంట్లో ఎవరూ ఆ ఇంటి గడప తొక్కలేదు, ఆఖరికి మీ నాన్నతో సహా. మీ నాన్న మాత్రం మా అక్కని దహనం చేసే టైంలో శ్మశానానికి వచ్చి చాలా ఏడ్చాడు. తర్వాత మీ ఇంట్లో చాలా అల్లకల్లోలం జరిగింది. మీ నాన్న మీ అమ్మని ఒప్పుకోలేదని తెలిసింది. అప్పుడు నా మనసు ప్రశాంతంగా మారింది. నా అక్క చనిపోవటానికి కారణమైన మీ కుటుంబం సంతోషంగా ఉండటానికి వీల్లేదని అనుకున్నాను. అప్పటికే నేను మీ అత్త మీనాక్షి ప్రేమించుకుంటున్నాము. అది ఎవరికీ తెలియని విషయం, మా ఇద్దరికి మాత్రమే తెలిసిన విషయం. తనని నేను నిజంగానే ప్రేమించాను. కానీ ఏ రోజైతే నీ తండ్రి వల్ల నా అక్క చనిపోయిందో, ఆ రోజే తన మీద ప్రేమను చంపేసుకొని తనని మీ కుటుంబ పతనానికి మాత్రమే వాడుకోవాలని డిసైడ్ అయ్యాను. దానిలో భాగంగానే మీ అత్తని అప్పుడప్పుడు కలుస్తూ తన మనసులో మీ అమ్మ మీద విషాన్ని నింపుతూ ఈ ఇంట్లో తనకి ఎలాంటి సంబంధం లేదు, ఒక పని మనిషితో సమానం, నీ తండ్రిని వలలో వేసుకుంది అని నానా మాటలు అనేలా చేశాను. మీ అమ్మ వేటికి రియాక్ట్ అయ్యేది కాదు. పెద్దగా పట్టించుకునేది కూడా కాదు. ఆఖరికి మీ నాన్న కూడా తనని వలలో వేసుకొని డబ్బు కోసం మాత్రమే పక్కలో పడుకున్నావని అనటంతో తన మనసు విరిగిపోయి నీ మీద కూడా శ్రద్ధ పెట్టకుండా ఏదో బ్రతుకుతుందంటే బ్రతుకుతుంది అన్నట్టు ఉందని తెలుసుకున్నాను. చాలా సంతోషం వేసింది. చాలు ఈ మాత్రం అని అనుకున్నాను. కానీ మీ అత్తతో మాత్రం కనెక్షన్ కట్ చేసుకోలేదు. ఎప్పటికైనా అవసరం ఉంటుందేమో అని అనుకున్నాను. అలాంటి సమయంలోనే మా ఇంట్లో అందరూ డిప్రెషన్‌లో ఉండటంతో కంపెనీ పగ్గాలన్నీ నా చేతికి వచ్చాయి. నేను కోరుకున్న గుర్తింపు నా దరి చేరింది. అనుకున్నంత సేపు పట్టలేదు. నా వల్ల కంపెనీలో నష్టాలు వస్తున్నాయని నాన్న అన్నయ్యకి సర్ది చెప్పి మూవ్ ఆన్ అవ్వమని వదినతో పెళ్లి చేసి మరి కంపెనీని ఆయన చేతుల్లో పెట్టేశారు. నా చేతుల్లో నుంచి లాగేసుకొని. అప్పుడు మాత్రం చంపేయాలన్నంత కోపం వచ్చింది నా తండ్రిని. కానీ చంపుకోలేను కదా! దీనంతటికీ కారణం మీ నాన్ననే అని నాకు బలంగా నాటుకుపోయింది. ఎందుకంటే మీ కంపెనీ అంచెలంచెలుగా ఎదుగుతూ మా కంపెనీని తలదన్నేలా ఉండటం వలన, అది కూడా మీ నాన్నే హ్యాండిల్ చేయటం వలన కావాలని నన్ను పడగొట్టడానికి ఇదంతా చేశాడని నాకు అర్థమయ్యింది. అందుకే అతని జీవితంలో సంతోషం ఉండకూడదు అనుకున్నాను. నువ్వు పుట్టాక నిన్ను మీ అమ్మని యాక్సెప్ట్ చేస్తే ఎలా? మీ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది. అది నేను తట్టుకోలేను. అందుకే మళ్ళీ మీ అత్తని ఉపయోగించి మీ నాన్న మనసులో నీ మీద కూడా విషం నింపేలా చేశాను. నిన్ను కొడుకుగా ఒప్పుకోకుండా చేయటానికి అన్ని ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యి నీ విషయంలో మీ నాన్న మనసు విరిచేశాను. కేవలం నీ వల్లే మీ నాన్న ప్రేమించిన అమ్మాయి చనిపోయిందని మీ నాన్న అణువణువు ఎక్కేలా మీ అత్త చేత చెప్పించాను అనగానే మీనాక్షి గారు బాధగా తలదించుకున్నారు. అంతటితో ఆగలేదు. నువ్వు పుట్టాక నీ తల్లిని కలిశాను. ఆ టైంలో నీ తల్లి దగ్గర హాస్పిటల్‌లో ఎవరూ లేకపోవటం నాకు ప్లస్ పాయింట్ అయ్యింది. కలవటమే. మీ అమ్మ నిన్ను వదిలేసుకుంటే ఇంట్లో వాళ్ళు నిన్ను దగ్గరికి తీసుకుంటారు. పొరపాటునైనా సరే మీ అమ్మ నిన్ను దగ్గరికి తీసుకుంటే మాత్రం నీకు రావాల్సిన గుర్తింపు, ఇంటి పేరు అన్నీ పోతాయని ఎక్కించి చెప్పాను. పాపం పిచ్చిది కదా! ఈజీగా నమ్మేసింది.
నిన్ను మనసు చంపుకొని పూర్తిగా దూరం పెట్టింది. కానీ ఇంట్లో వాళ్ళ దగ్గరికి తీసుకోవటంతో సంతోషించింది. కనీసం తనని కాకపోయినా తన బిడ్డనైనా దగ్గరికి తీసుకున్నారు అని వాళ్ళు దగ్గరికి తీసుకున్నాక నీకు చేరువవుదామనుకుంది. కానీ మళ్ళీ నేనే తనని కలిసి మరీ చెప్పాను. నువ్వు దగ్గరికి తీసుకుంటే నీ భర్త ఎప్పటికీ నీ కొడుకుని యాక్సెప్ట్ చేయడు. నీ కొడుకు జీవితాంతం నిన్ను అసహ్యించుకుంటాడు. ఎందుకు నీ కడుపున పుట్టానని. అలా కాకుండా నువ్వు తనని పూర్తిగా వదిలేసి నీ ఇష్టానికి నువ్వు తిరుగుతూ ఉంటే ఈరోజు కాకపోతే రేపైనా విక్రమ్ నీ కొడుకుని తన కొడుకుగా యాక్సెప్ట్ చేస్తాడు అని నూరు పోశాను. అప్పుడు కూడా నమ్మేసి పిచ్చిది డబ్బు మాయలో మునిగిపోయింది. కానీ మీ నాన్న మనసు మాత్రం నీ వైపు కొంచెం కూడా మారలేదు. దాంట్లో మాత్రం నేను చాలా సంతోషించాను. దెబ్బకి నీ తల్లి తండ్రి నీకు దూరం అయ్యారు. మీ అమ్మకి మనసు చంపుకొని నీకు దూరమైనా కూడా డబ్బు మాయలో పడిపోయి ఆ డబ్బు లేకపోతే బ్రతకలేనంత వీక్గా మార్చేశాను. అలా స్నేహాలు తయారయ్యేలా మీ అత్త ద్వారానే ఇవన్నీ చేశాను. సక్సెస్ అయ్యాను. నీ బాల్యాన్ని చిదిమేశాను. నా మనసు ప్రశాంతంగా మారింది అప్పుడు అని హహహ అని గట్టిగా నవ్వాడు. రుద్ర పిడికిలి బిగించి సహనంగా నిలబడి ఇంకా ఏమైనా చేశావా అని అడిగాడు. హా! ఇంకొకటి ఉంది. మీ అత్త నేను ప్రేమించుకుంటున్నామని తెలుసు కదా! నాకు పెళ్లి జరుగుతుందని తెలిసి ఇదేంటని నన్ను నిలదీసింది. అప్పుడు చెప్పాను. తనంటే ఇంట్లో ఎవరు పెళ్ళికి ఒప్పుకోవటం లేదు. మనసు చంపుకొని పెళ్లి చేసుకుంటున్నానని. మనకి ఈ జన్మలో రాసిపెట్టి లేదు కానీ ఎప్పటికీ నా మనసులో నిన్ను మాత్రమే ప్రేమిస్తాను అని ఏవో 4 కళ్ళబొల్లి మాటలు చెప్పగానే మీ అత్త ఏడ్చి దూరంగా పారిపోదామని అంది. ఏమీ లేకుండా, ముఖ్యంగా డబ్బు లేకుండా బ్రతకటం ఎంత కష్టమో నాకు తెలుసు. నేను ఆ నిర్ణయాన్ని సమర్థించలేదు. పైగా ఉత్తముడిలాగా నా తండ్రి మాటకి నేను ఎదురు వెళ్ళలేను. నా వల్ల కాదని తెగేసి చెప్పి మీ అత్తని వదిలేసి వాసంతిని పెళ్లి చేసుకున్నాను. సంతోషంగా ఉన్నాను. మీ అత్త మాత్రం నేను చెప్పటం వలన నిన్ను మెట్ల మీద నుంచి పడేసి నీ తాతయ్య దృష్టిలో, పెద్దత్త దృష్టిలో హంతకురాలిగా మారిపోయి, దిక్కుముక్కు లేని అసలు వెనక ఆస్తంటూ లేని శివరాంని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. నాకు ఒక గుదిబండ దిగిపోయిందని సంతోషించాను. తర్వాత నువ్వు ఎవరిని పట్టించుకోకుండా నీ పని నువ్వు మాత్రమే చేసుకుంటూ ఉంటే ఫస్ట్ టైం నీ క్యారెక్టర్కి ఫిదా అయిపోయాను. తల్లిదండ్రుల ప్రేమ లేకపోయినా డిప్రెషన్లోకి వెళ్లకుండా ఎవరిని పట్టించుకోకుండా చిన్న వయసులోనే నిన్ను నువ్వు స్ట్రాంగ్గా మార్చుకున్నందుకు. అలాంటి కొడుకు నాకెందుకు పుట్టలేదా అని ఒకానొక సమయంలో అనుకున్నాను కూడా. కానీ అది అనవసరమైన విషయం. నాకు కావాల్సింది ఆస్తి మాత్రమే. అందుకే మా వదినకి పుట్టిన పిల్లల్ని కూడా చంపేయాలనుకున్నాను. ఆ తర్వాత జరిగింది నీకు తెలుసు కదా అని అన్నాడు ఫణీంద్ర ఏమాత్రం భయం బెరుకు లేకుండా. ఫణీంద్ర చెప్పినవన్నీ విన్న మిగిలిన వాళ్ళందరూ నిర్ఘాంతపోయారు. ఎంత కుళ్ళు కుతంత్రం నిండిపోయి ఉన్నాయి అతనిలో. ఒక మనిషి స్వార్థం కోసం 2 కుటుంబాల సంతోషాన్ని చిదిమేసి మరి తన సంతోషం కోసం వెతుక్కున్నాడని అర్థం కాగానే అందరి దృష్టిలో ఫణీంద్ర పూర్తిగా దిగజారిపోయాడు. ఇప్పుడు వాళ్ళందరి దృష్టిలో ఫణీంద్ర ఒక హంతకుడు, ఒక మోసగాడు, ఒక నయవంచకుడు మాత్రమే. కుటుంబ సభ్యుడు అన్న విషయాన్ని పూర్తిగా వదిలేశారు. ఆఖరికి వాసంతి గారితో సహా. మొత్తం చెప్పటం అయిపోయాక ఓకే. నువ్వు చెప్పినవన్నీ రికార్డ్ చేశాను. ఇక నువ్వు నా నుంచి తప్పించుకోవటం అసాధ్యం అని ఫ్యామిలీ మెంబర్స్ వైపు చూస్తూ మీరందరూ వీడికి ఏ శిక్ష వేయాలనుకుంటున్నారో 2 అవర్స్లో వేసేయండి. కానీ చంపకూడదు. తర్వాత నేను విధించే శిక్షకి వీడు సిద్ధంగా ఉండాలి. వీడిని జైలుకి పంపిస్తానని మాత్రం ఊహించకండి. వీడు బ్రతికే ఉండాలి. కానీ జీవితాంతం నరకం అనుభవించాలి. అవన్నీ నేను ఆల్రెడీ చేసే పెట్టుకున్నాను. నా స్వీటీ జోలికి వస్తే ప్రతి ఒక్కరి పరిస్థితి ఇలానే ఉంటుందని ఉదాహరణగా వీడినే చూపిస్తాను అని ఎర్రగా మారిన కళ్ళతో నార్మల్ వాయిస్లో చెప్పి అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.